హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం వెళ్ళబోతుంది నిదానంపట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానానికి. ఈ టెంపుల్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామం నందు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అసలు అమ్మవారు గర్భం దాచి బాధలు పడడానికి ఒక పెద్ద కారణమే ఉంటుంది. అసలు ఆ కారణం ఏంటో తెలుసుకుందాం రండి. సరిగ్గా 700 సంవత్సరాల క్రితం మొదలైన కథ ఇది. 700 సంవత్సరాల క్రితం పార్వతీదేవి యాగంటి రామయ్యకి జన్మిస్తుంది. యాగంటి రామయ్య శివుడికి ఎంతో పరమభక్తుడు, అందుకే ఆయనకు పుట్టిందని కూడా అంటారు. ఆ అమ్మవారికి శ్రీలక్ష్మి అని పేరు కూడా పెడతారు. ఆ శ్రీలక్ష్మికి 4 అన్నలు కూడా ఉంటారు. ఆ రామయ్యకి 100 ఆవులు ఉండేవంట. ఆ గోశాలలో కామధేను అనే ఆవు కూడా ఉంటుంది. ఆ అమ్మవారు తన 5 సంవత్సరాల వయసు నుంచి ఆ కామధేను ఆవు చుట్టూ ప్రదక్షిణాలు పూజలు చేసిన తర్వాత ఆవు పంచకం తాగేది. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, అమ్మవారు కామధేనుని పూజించటం కానీ ఆవు పంచకం తాగటం కానీ వారి ఇంట్లో కానీ ఆ గ్రామస్తులు కానీ ఎవరికీ తెలియదు. అలా అమ్మవారు తనకి 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆవు పంచకం తాగుతుంది. ఒకరోజు గోశాలలోకి ఆంబోతు వచ్చి ఆ కామధేనువుకి గర్భం దాచేలా చేస్తుంది. ఆ ఆంబోతు కామధేనువు గర్భంలోకి వీర్యం వదులుతుంది. ఇది తెలియని అమ్మవారు రోజులాగానే ఆ కామధేనువుకి ప్రదక్షిణాలు చేసి ఆవు పంచకం తాగేది. కానీ ఆ వీర్యం ఆవు పంచకంలో కలవటం వల్ల అమ్మవారికి గర్భం వస్తుంది. ఆ గర్భం రోజు రోజుకి పెరగటంతో గ్రామస్తులు చూసి శ్రీలక్ష్మి పెద్ద మనిషే కాకుండా గర్భం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతారు. ఈ విషయం రామయ్యకు కూడా తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి చూడగానే శ్రీలక్ష్మిని అడుగుతాడు, గర్భం ఎలా వచ్చింది అని. అమ్మవారు నాకు తెలియదని చెప్తుంది. ఆ రామయ్య అమ్మవారిని ఎలా పడితే అలా తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇది ఇలా రోజు జరుగుతూ ఉండగా ఈ విషయం ఇంతలోనే గ్రామస్తుల ద్వారా అన్నలకు కూడా తెలుస్తుంది. ఇంకా అన్నలు పట్టరాని కోపంతో శ్రీలక్ష్మి మన ఇంట్లో చెడపుట్టింది, శ్రీలక్ష్మిని ఎలా అయినా చంపేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలా రోజు అమ్మవారిని అన్నావదినలు చిత్రహింసలు పెట్టేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత అమ్మవారిని ఎలా అయినా ఒకరోజు చంపేయాలని చెప్పి అనుకుంటారు. ఆ రోజు రానే వచ్చింది. అన్నలు వచ్చి, శ్రీలక్ష్మి, మేము చేనికి వెళుతున్నాము, నువ్వు తర్వాత భోజనం తీసుకొనిరా అని చెప్తారు. సరే అని అమ్మవారు కూడా చెప్తుంది. అమ్మవారు చేనికి భోజనం తీసుకొని వెళ్ళిన తర్వాత అన్నలు, శ్రీలక్ష్మి, నువ్వు పత్తి కట్ట మండ పైకి ఎక్కు, మేము కింద ఉండి నీకు అందిస్తాము అని చెప్తారు. సరే అని అమ్మవారు ఎక్కి పైకి పనిలో నీలమై ఉండగా పత్తి కట్టెకి నిప్పు పెడతారు. చిన్నన్న లింగయ్య వద్దు వద్దు, శ్రీలక్ష్మిని చంపొద్దు అని మొత్తుకుంటాడు. అయినా కూడా అన్నలు వినరు. అమ్మవారికి మంట సెగ తగలగానే అర్థమైపోతుంది నన్ను చంపేస్తున్నారు అని. అమ్మవారు, అన్నలు, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని మొత్తుకుంటుంది. కాపాడండి కాపాడండి అని అరుస్తుంది. అయినా కూడా అన్నలకు అనుగ్రహం లేకుండా పట్టించుకోకుండా చూస్తూ నిలబడిపోతూ ఉంటారు. ఈలోపు మంటలు పెరగటంతో గర్భం చీలి గర్భంలోంచి 4 కళ్ళ జీవి బయటకు వస్తుంది. ఆ 4 కళ్ళ జీవి బయటకు వచ్చేటప్పుడు ఆ 3 అన్నదమ్ముల కళ్ళు పోతాయి. చిన్నవాడైన లింగయ్య నాగుపాములాగా మారతాడు. అలా అమ్మవారు కాలిపోయిన వెంటనే భూమి లోపల నుంచి బంగారపు విగ్రహం బయటకు వస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మిన భక్తుల్ని కాపాడుకుంటూ వస్తూ ఉంది. అసలు పార్వతీదేవి భూమిపైకి ఎందుకు వచ్చింది? భూమిపైకి వచ్చినా అన్ని కష్టాలు ఎందుకు పడింది? అన్ని కష్టాలు పడటానికి కారణం ఏమై ఉంటుంది? అది కూడా తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియో ఇప్పటివరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రండి టాపిక్లోకి వెళ్దాం. ఇది ద్వాపర యుగంలో జరిగిన కథ. శివుడు పార్వతి కూర్చుని ఉండగా అక్కడ ప్రమదగణాలు నాట్యం చేస్తూ ఉంటాయి. వారిలో నందీశ్వరుడు కూడా ఉంటాడు. పార్వతీదేవి నందిని చూసి నవ్వుతుంది. అది చూసిన నందీశ్వరుడైన తండ్రి శిలాదుడు, ఎందుకు దేవి నవ్వుతున్నావు అని అంటాడు. 4 కాళ్ళతో నాట్యం చేస్తే నవ్వొస్తుంది అని అంటుంది. అయినా నీ భార్య 4 కాళ్ళ జంతువుకి ఎలా జన్మనిచ్చింది అని నవ్వుతూ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న శిలాదుడికి పట్టరాని కోపం వస్తుంది. అప్పుడు శిలాదుడు ఇలా అంటాడు, ఓ దేవి, నువ్వు శివుడు భార్యవన్న అన్న అహంకారంతో నా కొడుకుని నా భార్యని హేళన చేశావు అని శిలాదుడు పార్వతీదేవి శపిస్తాడు. ఏమని అంటే, రాబోయే రోజుల్లో నువ్వు భూలోకంలో జన్మిస్తావు, పెళ్లి కాకముందే గర్భం దాస్తావు, నీ కుటుంబ సభ్యుల చేత వేధింపులకు గురవుతావు, నీ తోడబుట్టిన అన్నదమ్ములే నిన్ను చంపేస్తారు, చివరికి 4 కళ్ళ జంతువుకు జన్మనిస్తావు అని చెప్పిస్తాడు. పార్వతీదేవి తప్పు తెలుసుకొని, స్వామి, ఈ శాపానికి విముక్తి లేదా అని శిలాదుని అడుగుతుంది. శిలాదుడు ఇలా అంటాడు, నువ్వు ఎక్కడైతే కాలిపోయావో అక్కడే నీ శక్తులు నీకు మళ్ళీ తిరిగి వస్తాయి, అక్కడే నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారుగా కొలువవుతావు అని చెప్తాడు. ఫ్రెండ్స్, వీడియో ముగించే ముందు కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి ఎలా సంబరాలు చేస్తారో చూడండి.
ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ కోటి. బాయ్ బాయ్.